అమరావతిలో రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అసలు ఇన్ఫాక్ట్ ఇప్పటికీ ఆ ఇన్స్టిట్యూషన్ నిన్ను ఎక్స్పెల్ చేయాల్సింది. నువ్వు ఇంకా ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్నావు, యాజ్ చార్టెడ్ అకౌంటెంట్ మెంబర్గా ఉన్నావు అంటే ఆ కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నావు. పైగా ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు కాబట్టి రాజ్యసభ మెంబర్ కూడా అయ్యావు. ఇవాళ ఆయన బిహేవియర్కి రాజ్యసభ నుంచి కూడా ఎక్స్పెల్ చేయాలని లెటర్ రాస్తున్నాను నేను. అండ్ ఇన్ఫ్యాక్ట్ కోర్టులు కూడా ఏ కండిషనల్ బెయిల్ ఈయనకి ఇచ్చింది. మేలో సుప్రీంకోర్టు ఇది చేసిన తర్వాత 4 నెలల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాతే బెయిల్ ఆర్డర్ కన్సిడర్ చేయాలంటే సెప్టెంబర్ 2013లో బెయిల్ ఇచ్చారు. 3 వచ్చింది, 4. ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఉన్నారు ఇలా 3తో పాటు. విజయసాయి రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బెయిల్ ఇచ్చినప్పుడు కండిషన్స్ ఏంటి? ఆ కండిషన్స్ని బట్టి నీ పబ్లిక్ బిహేవియర్ ఎట్లా ఉండాలి? నీ పబ్లిక్ బిహేవియరు దాన్ని బట్టి చూస్తూ ఉంటే బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ కోర్ట్ షుడ్ రీకాల్ హిస్ బెయిల్ అండ్ పుట్ హిమ్ బిహైండ్ బార్స్ అగైన్ అంటున్నాను నేను. లేదు, నేను పునీతుడిని, ఇచ్చిన బెయిల్ ప్రకారం పర్ఫెక్ట్గా ఉన్నా, నేను రాజ్యసభ మెంబర్ని ఇవ్వాలంటే నేను ఒక్కటే ఛాలెంజ్ ఇస్తున్నా విజయసాయి రెడ్డి గారికి. నువ్వు నిజంగా కడిగిన ఆనిముత్యంలాగా నువ్వు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి అని అనుకుంటే కేసులు సాగదీయకుండా కోర్టుకి ఉత్తరం పెట్టండి. 3 నెలలు కానీ లేకపోతే పోనీ 6 నెలలు తీసుకోండి. 6 నెలల్లో మా కేసులన్నీ సాల్వ్ చేసి ఉండండి. మేము ఒక్క అడ్జర్న్మెంట్ అడగం, మేము ఒక్క పోస్ట్పోన్మెంట్ అడగం. ట్రైల్కి తీసుకొచ్చి కంప్లీట్ చేయమని అడగమనండి. ఆ దమ్ము, ధైర్యం, చీము, నెత్తురు ఉందేమో. ఈ ఫ్రాడ్ కేసులు, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులు ఇవన్నీ మాట్లాడే బదులు 6 నెలలు తేల్చేసేమనండి. చెప్తున్నా, వెరీ ఫస్ట్ కేసులో కన్విక్షన్ వచ్చే మనిషి బోత్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి. A1, A2 ఇద్దరు వెరీ ఫస్ట్ కేసులో జైలుకి వెళ్ళే కేసులు. అందుకని చెప్పి బెస్ట్ ఆఫ్ ది లాయర్స్ కంట్రీలో లక్షలకి లక్షలు, అంటే రోజుకి 7 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఛార్జ్ చేసే లాయర్లని పెట్టుకుని ఆర్గ్యుమెంట్లకి ఇన్ని సంవత్సరాలు లాగుతూ వచ్చారు. 2013 నుంచి 19 వరకు లాగుతూ వచ్చారు కేసుని. నిజంగా మీరు ఇన్నోసెంటు, మీరు నిర్దోషులు అంటే 6 నెలల్లో తేల్చేసేమని పెట్టండి. మీరే, మీకు భయం, కన్విక్షన్ ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి తెలుసు. అందుకని మీరు చేయలేరు. ఆయన చెప్తున్నాడు కదా ఇవాళ, నన్ను బ్రోకరు అని అన్నాడు. నా పైన ఎలిగేషన్స్ ఉంటే చూపించమంటున్నా. నా లైఫ్ అంతా ఓపెన్ బుక్. ఏదన్నా కేసు ఉందా చెప్పమంటున్నా. నీ పైన ఇంత పెద్ద చిట్టా ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారితో 31 పేజీలు ఎఫిడవిట్లో పెట్టారంటే నేను అనుకుంటాం రాజ్యసభ దానప్పుడు విజయసాయి రెడ్డిది కూడా అంతే పెద్ద ఎఫిడవిట్ ఉంటుంది. ఆయన రాజ్యసభ కాబట్టి ఎవరు పట్టించుకోలే ఆ కేసులు ఎఫిడవిట్. అండ్ స్టాక్ బ్రోకర్ కమ్యూనిటీ అంటే ఒక డెరగేటరీ కమ్యూనిటీ కాదండి. ఇవాళ అమిత్ షా కూడా స్టాక్ బ్రోకర్గా చేసినాడే, ఒక నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. ఎకనామిక్ కమ్యూనిటీకి ఒక లైఫ్ లైన్ స్టాక్ బ్రోకింగ్ కమ్యూనిటీ. కాబట్టి ఏదో తీసి పారేసేలాగా, దిగజార్చేలాగా మాట్లాడటం సబబు కాదని అంటున్నా. అండ్ ఇంకొకటి, యనమల రామకృష్ణుడు గారు డీజూరే ఫైనాన్స్ మినిస్టర్, నేను డిఫాక్టో ఫైనాన్స్ మినిస్టర్ అంట. ఎప్పుడన్నా ఫైనాన్స్ మినిస్ట్రీ మీటింగ్స్లో కానీ ఆర్ ఫైనాన్స్ మినిస్ట్రీ డెసిషన్ మేకింగ్లో కానీ నేనేమన్నా పార్టిసిపేట్ అయ్యానో చూపించమనండి. ఆయన్ని పర్టికులర్ సబ్జెక్ట్స్లో రివ్యూకి నన్ను ఇన్వైట్ చేసినప్పుడే నేను అటెండ్ అయ్యాను యాజ్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్గా. బడ్జెట్ ప్రిపరేషన్ అవునండి, అన్నిట్లో రివ్యూస్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అయ్యాను. బికాజ్ రోల్ ఆఫ్ ప్లానింగ్ బాడీస్ యాజ్ అడ్వైజరీ రోలు వైస్ చైర్మన్గా డిఫరెంట్ కమిటీస్లో ఉన్నా, దాదాపు 12 కమిటీస్లో ఉన్నా.
ఇంక్లూడింగ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అడ్వైజ్ అవని వీటన్నిటిలో కూడా. కాబట్టి అటెండ్ అయ్యాను. అత్యంత సీనియర్ మోస్ట్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు, వన్ ఆఫ్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బడ్జెట్స్ ప్రజెంట్ చేసిన నాయకులు వారు, ఎక్స్పీరియన్స్డ్. ఆయన్ని అవమానపరిచేలాగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటున్నాను. యనమల రామకృష్ణుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్లో విజయసాయి రెడ్డి గారి ఎక్స్పీరియన్స్ ఒక 1-2% అండి. కానీ ఇవాళ ఆయన చేసే బిహేవియరు ట్విట్టర్లో ఇవాళ అన్నారు అని అంటే క్యాజువల్గా ట్విట్టర్ హ్యాండిల్ ఆయన ఓపెన్ చేసి చదివానండి. ఇంత డెరగేటరీ లాంగ్వేజ్ అంటే అసభ్యకరమైన పదజాలం ఒక రాజ్యసభ మెంబర్ అయ్యి ఉండి ఎడ్యుకేటెడ్ సిఏ అనే మనిషి ట్విట్టర్లో వాడిన పదజాలం కానీ చూస్తే నిజంగా అసలు చాలా బాధపడాల్సిన విషయం. సిగ్గు శరం లేదనుకుంటే ఈ మధ్య ఒకరు చెప్పారు సోషల్ మీడియాలో, తెలంగాణలో మా దగ్గర 3 కేటగిరీలు ఉన్నాయండి, L1, L2, L3 అన్నారు. నాకు అర్థం కాల ఫస్ట్. ఏంటమ్మా L1, L2, L3 అంటే టెండర్స్లో ఉంటాం కదా మనం, ఫస్ట్ వచ్చిన వాళ్ళు L1, సెకండ్ వచ్చిన వాళ్ళు L2, థర్డ్ వచ్చిన వాళ్ళు L3 అని. ఏంటి అని అడిగాను. సార్ మా దగ్గర L1 అంటే లోఫర్ సార్, ఫస్ట్ లోఫర్ 1, L2 అంటే లోఫరు లఫూటు, అదే L3 అంటే లోఫర్ లఫూట్ లఫంగా, ఆ గ్రేడింగ్ ఇస్తాం నాయకులకి అన్నాం. చూస్తే ఇవాళ ఈయన థర్డ్ కేటగిరీకే ఉన్నాడు, L3 కేటగిరీ. ట్విట్టర్లో లాంగ్వేజ్ చూడండి, ఎవరైనా చూడండి, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ లాంగ్వేజ్, ఒక రాజ్యసభ మెంబర్ లాంగ్వేజ్ ఆ విధంగా ఉంటుందా ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో? దేశం మొత్తంలో ఎవరి ట్విట్టర్ హ్యాండిల్ అయినా సరే, ఏ రాజ్యసభ ఎంపీది కానీ లోక్సభ ఎంపీది కానీ చూడండి, ఈయన అసభ్యకరంగా రాసిన పదజాలం కంటే ఘోరంగా ఇంకెవ్వరిది లేదు. అంటే ఒక మెంటల్ సిక్నెస్ ఉంది ఆయనకి. ఆ మెంటల్ సిక్నెస్ నుంచి బయటికి రావాలి ఆయన. సీఏ అంటే సీఏగా బిహేవ్ చేయమంటున్నాను. ఓపెన్గా సుప్రీంకోర్టు కమెంట్ చేసింది, నువ్వే ఫౌండర్, డైరెక్టర్, ఆడిటర్గా ఇంత ఫ్రాడ్ చేసి 350 రూపాయలకి షేర్లు అంటగట్టేసి చేసావని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ జగతి పబ్లికేషన్స్ పోనీ డివిడెండ్ ఇచ్చిందా? రూపాయి డివిడెండు అంటే నువ్వు ఫ్రాడ్ చేసినట్టే కదా. ఆ రేట్లో డబ్బులు దొబ్బేసి ఇన్వెస్టర్స్ అందరి దగ్గర నుంచి. కాబట్టి ముందు నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూసుకునే వేరే వాళ్ళపైన కమెంట్స్ చేస్తే కరెక్ట్ అని చెప్పేసి అని అంటున్నాను. కాబట్టి ఆయన ఇవాళ అన్న మాటలు ట్విట్టర్లో విత్డ్రా చేసుకుంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఇంకా ఏం యాక్షన్ తీసుకోవాలో కూడా ఖచ్చితంగా ఆలోచిస్తాం. స్టాట్యూట్ ప్రకారం అండి నేను కన్నా లక్ష్మీనారాయణ గారికి పంపించాను, ఈ మధ్య విజయబాబు గారికి పంపించాను. యాజ్ పర్ దీని ప్రకారం అనమాట. లీగల్ ప్రాసెస్ ఎట్లా కంప్లీట్ అవుతుందో ఆ టైం మీకు తెలుసు. సివిల్ అండ్ క్రిమినల్లో యాడిక్వేట్ 3 months నోటీసు, ఆ తర్వాత సెకండ్ నోటీసు, థర్డ్ నోటీసు ఇవ్వకుండా మనం వెళ్తే ఈ లూపోల్స్ పుచ్చుకునే మళ్ళీ క్వాష్కి వెళ్ళటం కానీ అన్నీ జరుగుతుంది. నేను చెప్తున్నా, నేను ఓపెన్ బుక్, ఐఎమ్ ఓపెన్ ఫర్ క్రిటిసిజం. తప్పు చేస్తే చూపించండి, లేనిది చూపిస్తే. ఇప్పుడు విజయబాబు గారు అన్నారు, ఏమన్నారు, వరంగల్లో కేసు ఉంది ఈయనపైన, రంగారెడ్డి కోర్టులో కేసు ఉంది అని అన్నాడు. చూపించమనండి. ఆయన ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చేశాడు కదా, మరి ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు కదా, కేసులుంటే పబ్లిక్లో పెట్టచ్చు కదా. వాళ్ళ పార్టీ ప్రెసిడెంటే బ్రోకర్ అన్నట్టు తెలియకుండా ఏదో బ్రోకర్ కమ్యూనిటీని చీప్గా అన్నట్టు కన్నా లక్ష్మీనారాయణ గారు, వీర్రాజు గారు మాట్లాడలేదా? నోటీసులు పంపించిన తర్వాత డొంక తిరిగి రిప్లై, సోమ వీర్రాజు ఒక రిప్లై అన్నా రాశాడు ఆయన, దానికి కౌంటర్ రిప్లై రాస్తే మళ్ళా రాలేదు. కన్నా లక్ష్మీనారాయణ గారు అయితే రిప్లై లేదు, ఆయన ఒక నోటీస్ నాకు పంపిస్తాడు. ఆ సందర్భంగా అదేది ఎలక్షన్ కమిషన్కి కూడా పెట్టి, మరి ఎలక్షన్ అయితే అయిపోయింది, డిపాజిట్ వస్తుందో రావట్లేదో మనందరికీ తెలుసు.
నోటాకి ఎక్కువ వస్తాయేమోనని డౌట్గా ఉంది అక్కడ కూడా. నా డబ్బులు ఎప్పుడూ సేఫే, ఎందుకంటే కాస్త మెచ్యూరిటీ వచ్చి ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నా. అందులో చాలా జాగ్రత్తగా ఉంటా, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. అంతేగాని ఏ విజయసాయిరెడ్డి లాగా సుప్రీంకోర్టు కనుక ఏదైతే ఆర్డర్లో రాసిందో, ఏది ఇన్ఫ్లేట్ చేసి జగదీశన్ అండ్ కంపెనీని, డెలాయిట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి 350 రూపాయల చొప్పున ప్రీమియం కలెక్ట్ చేసి డబ్బులు దొబ్బేసిన రకాలం అయితే కాదు.